రాజధాని కట్టుకున్నారో వాళ్ళు కట్టుకోలేకపోయారు. రెండు పార్టీలు కూడా విఫలమైనవి. ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే సంకీర్ణ ప్రభుత్వం ఉన్నదో, బీజేపీ, పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ, వీళ్ళందరూ కేంద్రంలో వాళ్ళకు కొంత అధికారం ఉంది కాబట్టి ఏం చేసిండ్రు, పార్లమెంట్లో అమరావతియే మా రాజధాని అని బిల్లు పాస్ చేసుకున్నారు. ఎంత విచిత్రం అంటే, భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం పెత్తనం ఉండొద్దు రాష్ట్రాల విషయంలో అని మనం మాట్లాడుకుంటాం. కానీ అక్కడ ఏం చేసిరు, వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేసుకోవాలి రాజధాని ఎక్కడ అని. తీర్మానం చేసుకోకుండా పార్లమెంట్లో తీర్మానం చేశారు. చేయంగానే ఏమైంది, అపోజిట్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఈ తీర్మానం చేసిరు కరెక్టే, కానీ ఇందులో మావిగన్ అంటే మచిలీపట్నానికి, వైజాగ్కి, గుంటూరుకి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆ ప్రాంతాలను కూడా కలుపుకొని అక్కడ ప్రభుత్వ భూమి ఎక్కడుంది, మీరు అక్కడ రాజధాని చేయండి అని ఆయన పొలిటికల్ బాంబ్ వేసిండు వీళ్ళ మీద. ఏంగానే ఏమన్నారే, మేము ఇంత పార్లమెంట్ దాకా పోయి చట్టం చేసుకొని వస్తే ఈ పొలిటికల్గా మనకు లాభం దొరకలేదేంది, దీన్ని కన్ఫ్యూజ్ చేయాలి, ఆగం చేయాలి, ఆంధ్ర ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయాలి అంటే ఏం చేయాలి, తెలంగాణలో మీద పడి ఏడవాలి. అప్పుడేమైతే ఆంధ్ర ప్రజలు మొత్తుకుంటారు, అరే వీళ్ళేంద్ర తెలంగాణ అది ఇదని. సో ఈ అటెన్షన్ డైవర్షన్లు ఏం చేసిండ్రు, ఒకటేమో ఇప్పుడు ఏదైతే క్యాపిటల్ ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ అథారిటీ అని పెట్టుకున్నారో ఆ ఏరియాలో ఈ జగనన్న చెప్పిన మావిగన్ని కూడా ఇంక్లూడ్ చేసిరు, ఆ ఏరియాను కూడా. సో పొలిటికల్గా అట్లా బెనిఫిట్ చేసుకున్నారు. తర్వాత మహానాడు పెట్టిరు. మహానాడులో ఏం మొదలుపెట్టిరు, తెలంగాణ పదం డిక్షనరీని లేదని మన తెలంగాణతోనే అనిపించింది. ఇవి మెడకాయ మీద తలకాయ ఉన్నాడు, ఎవడని డిక్షనరీ లేదంటాడు తెలంగాణ పదం. ఏడున్నది తెలంగాణ, రాజ్యాంగం చెప్పింది, భారత రాజ్యాంగం చెప్పి రాష్ట్రం ఇచ్చింది. ఎవడి డిక్షనరీలో, ఆంధ్ర డిక్షనరీలో ఉందా లేదా మాకు అవసరం లేదు. తెలంగాణ ప్రజలు రక్తం మరిగించి ఆత్మాహుతులు చేసుకొని కొట్లాడితే రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్లో పాస్ అయ్యి ఇలా రాజ్యాంగం ఇచ్చింది రాష్ట్రం, రాజ్యాంగం ఇచ్చింది తెలంగాణ. మీ డిక్షనరీలో ఉంటే ఎంత లేకుంటే ఎంత, మీరు ఏం డిక్షనరీ చదువుతున్నారో మాకేం తెలుసు, మాకు అవసరం కూడా లేదు దాంతో. అదొక మాట అన్నారు. అయిపోయిందా, అయిపోయాక వెంటనే మంత్రి లోకేష్ గారు ఏమంటారు, మేము తెలంగాణలోకి విస్తరిస్తున్నాం అంటారు. అయ్యా లోకేష్ గారు, ముందు ఇప్పుడు వానాకాలం వస్తూ ఉన్నది. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు రేపు పొద్దుగాలేంది తెలంగాణ నవనిర్మాణాన్ని పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ సభ పెడతాడు. నేనేమంటున్నా అంటే, ఈ లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళది ఒకటే ప్రభుత్వం కదా, ఆంధ్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా, వానాకాలం వస్తుంది, మీ సెక్రటేరియట్లో, మీ అమరావతిలో, మీ ముఖ్యమంత్రి గారి కుర్చీ కింద నీళ్ళు రాకుండా చూసుకోండి. ఫస్ట్ ప్రతి వానాకాలం అక్కడ క్యాపిటల్ మునుగుడే, ప్రతి వానాకాలం అక్కడ క్యాపిటల్ మునుగుడే. అంటే ఎంత అవమానం ఇది ఆంధ్ర ప్రజలకు చెప్పండి. నాయకులేమో వాళ్ళు ఇప్పటికీ కూడా ఆంధ్ర మంత్రులు వచ్చి హైదరాబాద్లో ఆపరేషన్లు చేయించుకొని పోతారు. 12 ఏళ్ళు అయింది, ఆడ కట్టుకోరాదనే హాస్పిటల్. మీ ప్రజలకు ఎట్లా మరి, మీరంటే కార్లు ఉన్నాయి, రయ్యరువే వచ్చిపోతారు. ప్రజలకు ఎట్లా, వాళ్ళు ఎక్కడికి పోవాలి? అయితే నెల్లూరులో ఉన్న వాళ్ళు చెన్నైకి పోవాలి, అక్కడ ఉన్న వాళ్ళు బెంగళూరు పోవాలి, అనంతపురం వాళ్ళు, లేకపోతే విజయవాడ దగ్గర ఉన్న వాళ్ళంతా హైదరాబాద్కి రావాలి. అంటే ఇప్పటికీ కూడా మీ ప్రజలకు హాస్పిటల్ కట్టరు, ఇప్పటికీ మీ ప్రజలకు కావాల్సిన వసతులు ఇయ్యరు. మీ రాజకీయ అవసరాల కోసం మాత్రం తెలంగాణ మీద పడేస్తారు. ఇది కరెక్ట్ కాదు, మేము గమనిస్తున్నాం. తెలంగాణ వాదులం రాజకీయంగా పరిణితి చెందినటువంటి వాళ్ళం. మీరేదో రెచ్చగొట్టంగానే మేము రెచ్చిపోయి మేము ఇడికేలేదో అంటాం అనుకునేది. కానీ ఇక్కడ వాళ్ళ ఏజెంట్ ముఖ్యమంత్రి గారు ఉండడం వల్ల నష్టం ఏం జరుగుతుందంటే, రకరకాల విగ్రహాలు పెడుతున్నారు. నేను ముందే చెప్పిన, నేనైతే పాత నాయకులంతా మంచిదని కాదు. ఇట్లనే మీరు ఊకే చేసిండ్రంటే మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం, అన్ని విగ్రహాలు బిడ్డ పలగొట్ట ఆంధ్రాకి పార్సల్ చేస్తాం. నేనైతే అంత ఓపిక మంత్రాలని కాదు, అంత విశాల హృదయం లేదు నాకు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, రావచ్చు పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు, రావచ్చు పోవచ్చు, షూటింగ్లు చేసుకోవచ్చు, రావచ్చు పోవచ్చు, సినిమాలు తీసుకోవచ్చు. వ్యాపారవేత్తలకైతే ఎర్ర చివాచి వేసి వెల్కమ్ చేస్తాం. ఎందుకంటే స్విట్జర్లాండ్ అని కాలు పట్టుకొని, యూకే అని కాలు పట్టుకొని, జపాన్ అని కాలు పట్టుకొని ఇడికి రాండయ్యా భూములు ఇస్తాం అంటున్నాడు. ఆంధ్రాలో శ్రీ సిటీ అని కట్టిండు ఆయన, ఎవరో రెడ్డి శేఖర్ రెడ్డి ఎవరు, ఆయన కూడా వెల్కమ్ చెప్తాం మనం. ఎందుకంటే నేను ఒక పేరు ఎందుకు చెప్తున్నా అంటే, సక్సెస్ఫుల్ మోడల్. అక్కడ 30 దేశాల నుంచి వచ్చి కంపెనీలు పెట్టుకురు ఆయన సిటీలో. ఇక్కడికి వచ్చిండు అనుకోండి, మన దగ్గర 60 దేశాలలో వచ్చి కంపెనీ పెడతారు. మాకు ప్రాబ్లం వాళ్ళతోని కాదు, ప్రాబ్లం వల్ల మీళ్ళు వచ్చి మళ్ళా ఆంధ్ర రాజకీయ నాయకులు వచ్చి సెక్రటేరియట్లో గంట తిప్పుతామంటేనే మాకు ప్రాబ్లం. అది రానీయం. ఇక పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక మాట మాట్లాడారు. అట్లనే నిన్న మన పాశం యాదగిరి అన్న ఒక మాట మాట్లాడంగానే ఇక్కడ వాళ్ళ ఏజెంట్ ఉన్నాడు కాబట్టి ఆంధ్ర పోలీసు వాళ్ళు మా మేధావులు ఇంటికి వస్తారు. ఇట్లా చేస్తే మాత్రం ఊరుకోం, క్వశ్చనే లేదు. మాకు అన్ని రైట్స్ ఉన్నాయి, మేము అనుకున్నది మేము ఖచ్చితంగా చెప్తాం. రాజకీయంగా దమ్ముంటే దాన్ని ఎదుర్కోండి. మీ కాడ రాజధాని కట్టుకున్నాడు రాదు శాత కాదు, కానీ ఇడికొచ్చాట తెలంగాణ నవనిర్మాణం చేస్తారట. మా పని మేము చేసుకుంటాం, మా నిర్మాణం మేము చేసుకుంటాం, మా కథలు మేము పడతాం.
రాష్ట్రం విడిపోయింది, ప్రజలు విడిపోలే. మీరు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టకండి. ఆచి చికెన్ మసాలా.